సార్ ఇంకొక విషయం ఏంటిదంటే చాలా మందికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ సర్కార్ అంతా కూడా చాలా మందికి గన్మెన్లను కూడా తీసేయడం జరిగింది, కొంతమందికి తగ్గించడం జరిగింది. ఏంటి సార్ మీ పరిస్థితిని మీకు ఏమన్నా తగ్గించాలా? అసలు నాకు వాస్తవంగా థ్రెట్ ఉంది కాబట్టి ఒక సందర్భంలో మోత్కుపల్లి నరసింహ గారిని చంపుతామని వాల్ పోస్టర్లు వేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో దళిత ఉద్యమాలు కానీ తర్వాత ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి మాట్లాడేది మోత్కుపల్లి నరసింహరావు. అందుకనే నాకు గన్మ్యాన్లను ఇచ్చారు. నేను ఇప్పుడు మాదిగ మహాశక్తి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి, ప్రజలను చైతన్యం చేయటానికి తిరుగుతున్నాను. ఈ టైంలో 2+2 ఉన్నటువంటి గన్మ్యాన్లను 1+1 చేశారు. ఇది ఏ రకంగా కరెక్టు? అసలు గవర్నమెంట్ ఏమనుకుంటుంది? చివరికి మోత్కుపల్లిని ఏదో రకంగా అంతం చేయాలని చూస్తున్నారా? నాకు అర్థం కావటం లేదు. ఎవడెవడికో పనికిమాలలోనికి కూడా మీరు 2+2 ఇచ్చారు, అవసరమైతే ఎన్నైనా ఇంతమందినైనా ఇచ్చారు. బాధ్యత కలిగి వ్యవస్థలో సామాజిక మార్పు కోసం పోరాటం చేసే మాలాంటి వాళ్ళ గన్మ్యాన్లను తీసేయటం ఇది దురదృష్టకరం, చాలా బాధాకరం. కాబట్టి నేను డీజీని కూడా కలిశాను, డీజీపీని కలిశాను, చెప్పాను నాది ఇట్లా తీసేశారు సార్, మీరు యాజ్ ఇట్ ఈజ్గా 2+2 ఇవ్వండి, నాకు థ్రెట్ ఉందని మాట కూడా చెప్పాను నేను. మంచిది, మేము ఆలోచిస్తాము, ఒకసారి సమీక్ష చేసి ఆలోచిస్తామని చెప్పారు. ఇప్పుడు చెప్పి కూడా నెల 6 రోజులు అయిపోయింది. కాబట్టి నేనేమంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే, మీరు వ్యవస్థలో ప్రజల కోసం బతికే వాళ్ళను కాపాడే ప్రయత్నంలో ఉండండి, లేదు మాకేం జరిగినా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఉందా సార్ మీకు థ్రెట్ ఉందా? ఉందని కదా చెప్పేది. ఉండకపోతే నాకు ఎందుకు ఇచ్చారు? కొన్ని చెప్పలేం, ఎక్కడ థ్రెట్ ఉంది, ఎవడు థ్రెట్, అంత థ్రెట్టే నాకు. అట్లాంటి థ్రెట్ ఉంది కాబట్టి నాకు ఇచ్చారు. నేను అధికారంలో లేకపోయినా ఇచ్చారు కదా. అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇచ్చింది, అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఈ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా తీసేస్తుంది అర్థం కాదు. మీరు కూడా ఆ పార్టీలో ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో చాలా మంది ఉన్నా కూడా తీసేస్తారు కదా, ఏం చేయాలి? సమస్య ఏంటంటే మరి వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి, వాళ్ళు దొంగతనంగా సంపాదించిన డబ్బులు దాచుకునే వాళ్ళకి ఇస్తారు గన్మ్యాన్లని. దొంగతనాలు చేస్తారుగా, ఆ దొంగ గుడిస్తున్నారు గన్మ్యాన్లు. ఎందుకు? దొంగతనం చేసుకొని మళ్ళీ నిమ్మలంగా రావటానికి. కాబట్టి మాలాంటి వాళ్ళం జనం మధ్యలో ఉండి జనం కోసం బతికేటువంటి మోత్కుపల్లి నరసింహ గారు గన్మ్యాన్లను తీయటం అంటే ఏంటి? దాని అర్థమైంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. మరి ఏ పరిస్థితులలో కూడా గన్మ్యాన్ను 2+2 గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా 2+2 ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మైనంపల్లి హనుమంతరావు జరిగితే కూడా నాకేది జరిగినా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మైనంపల్లి హనుమంతరావు కూడా ఇప్పుడు వాళ్ళకి 2+2 ఏమో ఉందట. కొండలరెడ్డి రేవంత్ రెడ్డి సోదరులకు కూడా బందోబస్తు ఉంది. వాళ్ళకు ఉంచి మీలాంటి వాళ్ళకి ఎప్పటి నుంచో 6 సార్లు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం బతికి గెలిచినటువంటి నాలాంటి వాడిని గన్మ్యాన్లను తీసేయటం అంటే మరి వాళ్ళు నాకు తెలిసి ఏదో కుట్ర చేస్తున్నా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేనేమో ఈ మధ్యకాలంలో జాతి చైతన్యం కోసం తిరుగుతున్నా, మరి అనుమానంగా ఉంది. వాళ్ళు ఏమైనా చేయడానికి స్కోప్ ఉంది. గవర్నమెంటే ప్లాన్ చేస్తుందేమో, అట్లా ఆలోచిస్తారు. లేకపోతే ఎందుకు తీసేస్తారు గవర్నమెంట్? మరి మీరు కూడా ఇటీవల కొంత కాంగ్రెస్ పార్టీలో ఉంటుకుంటూ కాంగ్రెస్ పార్టీని కొంత విమర్శించేటువంటి ప్రయత్నం, వాళ్ళ లోపాలు మీరు ఎత్తి చూపే ప్రయత్నం. నేను మాట్లాడే మాటలు పార్టీ కాపాడటానికి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను కూడా కాపాడటానికే నేను మాట్లాడుతున్నా. సో అవి జీర్ణించుకోలేక వాళ్ళు ఈ విధంగా చేస్తున్నట్టు కనబడతా ఉంది. చాలా దురదృష్టకరం.